హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మున్నార్ వెళ్తే బకెట్ లిస్ట్లో ఉన్న ఇంకొక ప్లేస్ ఎర్వికులం నేషనల్ పార్క్. టికెట్ ప్రైసెస్ వచ్చేసి అడల్ట్కి అయితే 170 రూపీస్ అండి, పిల్లలకైతే 135 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన సౌత్ ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ లో ఎర్వికులం కూడా ఒక బెస్ట్ విజిటెడ్ స్పాట్ అండి. ఇప్పుడు మనం చూస్తుందంట ఎంట్రన్స్ అండి. టికెట్ తీసుకున్నాక మనం లోపలికి వెళ్తున్నాం కదా, ఇంకా చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ విఎఫ్ఎక్స్ లో నేషనల్ పార్క్ మొత్తాన్ని చూపిస్తారు. అది కూడా చాలా బాగుంటుందని విన్నాను. మేమైతే ట్రై చేయలేదు. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వ్యూ చూస్తున్నారు కదండి, ఇలాంటి వ్యూ చూస్తాము ఎర్వికులం నేషనల్ పార్క్. పైన వెళ్ళే కొద్దీ సూపర్ వ్యూ, క్లౌడ్స్ని మనం టచ్ చేయవచ్చు అనమాట. క్లౌడ్స్లోనే ఉంటాం మనము. ఈ వ్యూ కోసం అయితే తప్పకుండా వెళ్ళాలండి అక్కడికి. ఈ నేషనల్ పార్క్లో మన జర్నీ అనేది బస్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో మేము బస్సు ఉండే పాయింట్కే వెళ్తున్నాము. మా బస్సు వచ్చేసిందండి, బస్ ఎక్కేస్తున్నాము. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. బస్ మొత్తం ఫుల్ అయ్యాక జర్నీని స్టార్ట్ చేస్తారు. జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదొక బెస్ట్ జర్నీ అని చెప్పొచ్చు. అటు ఇటు టీ ప్లాంటేషన్స్, మధ్యలో సింగిల్ రోడ్డు. అటు నుంచి బస్సులు వస్తూ ఉంటాయి, వెహికల్స్ వస్తూ ఉంటాయి, మన వెహికల్ వెళ్తూ ఉంటుంది. బట్ ఒక సమ్ పాయింట్ వచ్చేసరికి మనకి రోడ్ ఏం కనపడదండి, మొత్తం క్లౌడ్స్ ఉంటాయి. ఆ వ్యూ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఆ వ్యూస్ చూస్తూ ఉంటే అసలు మనం ఇండియాలో ఉన్నామా అనే డౌట్ కూడా వస్తుంది. ఇండియాలో ఉండే వ్యూస్ కాదండి, ఎక్కడనో స్విట్జర్లాండ్ అలాంటి ప్లేసెస్లో ఉండాల్సిన వ్యూ అది. అంత మంచి సీనిక్ అన్నమాట, మొత్తం సూపర్బ్. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ వాళ్ళు, ప్యాకేజ్ వాళ్ళు ఈ నేషనల్ పార్క్ని పెద్దగా సజెస్ట్ చేయట్లేదండి. మరి ఎందుకో మాకు అర్థం కాలేదు. మేము వెళ్ళిన ప్యాకేజ్ ఆ డ్రైవర్ కూడా అన్నారు, పెద్దగా ఏం ఉండదు, మీరు యానిమల్స్ని స్పాట్ చేయలేరు, అంత ఏం ఎంజాయ్ చేయలేరు అని చెప్పారు మాకు. బట్ మేమైతే నేషనల్ పార్క్ చూడాలి, కిడ్స్కి చూపించాలి అనే ఒక ఐడియాతోనే వెళ్ళాము. ఇంత ఎంజాయబుల్గా ఉంటుందని అయితే నాకు తెలీదు. యానిమల్స్ అయితే స్పాట్ చేయలేదండి, అదైతే నిజమే. యానిమల్స్ని స్పాట్ చేయాలనుకుంటే అక్కడ ఒక పాయింట్ ఉంటుంది అనమాట, నీలగిరి థర్ అని. ఆ పాయింట్ దాటి వెళ్ళాలి. బట్ అక్కడ మొత్తము ఫెన్సింగ్ వేసేసారు. మనం ఇలా బస్ జర్నీలో వెళ్తూ ఉంటే పక్కన నుంచి జలపాతం కూడా వస్తూ ఉంటుందండి. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ నేషనల్ పార్క్లో ఇంకో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యే పాయింట్ని మనం చూడొచ్చు. అస్సలు బ్యూటిఫుల్. అక్కడ వాటర్ ఫాల్ అంటే పైన హై పాయింట్ నుంచి ఒక బోర్డు ఉంటుంది అనమాట, వాటర్ ఫాల్ స్ప్రింగ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ హియర్ అని. ఆ పాయింట్ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది కొండల పైన నుంచి వాటర్. అసలు అదైతే సూపర్గా ఉంటుందండి. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం పైన చేరుకోవాల్సిన పాయింట్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఆపేస్తారు బస్సు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి, పైన ట్రెక్కింగ్ లాగా. ఈ పాయింట్ నుంచి మొత్తం క్లౌడ్స్లో ఉన్నట్టే అండి, మిడిల్ ఆఫ్ ద క్లౌడ్స్. ఫుల్ చల్లగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్వెటర్స్ క్యారీ చేయండి, క్యాప్స్ క్యారీ చేయండి. డోంట్ ఫర్గెట్. ఇక్కడి నుంచి ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా, మనం అక్కడ టికెట్ చూపించి వెళ్ళాలి. ఎంట్రన్స్ అనమాట, ఇంకో ఎంట్రన్స్ ఇక్కడ. ఈ చలిలో ఏదైనా వేడివేడిగా తాగాలనుకుంటే ఇక్కడ ఒక క్యాఫెటేరియా కూడా అవైలబుల్గా ఉంది. సో వేడివేడి కాఫీ కానీ ఏమన్నా తినడం కానీ ఇక్కడ మనం చేయొచ్చు. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయ్యిద్దండి. ఎవరైనా ఎందుకు నడవాలి, లేదంటే పాయింట్ చూడాలి బట్ నడవకూడదు అనుకునే వాళ్ళకి వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది. పర్ పర్సన్ వచ్చేసి కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది, 500 అలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్.
అలా పైకెళ్తూ ఉంటే మనం కింద నుంచి వచ్చిన దారి చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి కనిపించిద్ది, ఒక్కొక్కసారి కనిపించదు. క్లౌడ్స్ అంత దట్టంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ సన్ ఒక్కొక్కసారి క్లౌడ్స్ నుంచి బయటకు వస్తున్నాడు, ఒకసారి క్లౌడ్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కనుక మున్నార్ విజిట్ చేసినట్టయితే ఎర్వికులం నేషనల్ పార్క్ మస్ట్గా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.